అంతరిక్షంలో కూడా అగ్రదేశాలతో పోటీ పడుతున్న ఇండియా మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగాలని మరో మెట్టు పైకి ఎక్కించే లక్ష్యంతో రూపొందించిన కీలక ప్రాజెక్ట్ గగన్యాన్. ఇప్పటివరకు ఇండియా శాటిలైట్లని మాత్రమే నింగిలోకి పంపింది, మనుషుల్ని ఎప్పుడూ పంపలేదు. తొలిసారి గగన్యాన్ ప్రాజెక్టుతో భారత వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మిషన్లో పాల్గొనే 4 ఆస్ట్రోనాట్ల పేర్లని ప్రకటించారు. 1984లో రష్యా బృందంతో కలిసి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి ఆయనే. ఈ నేపథ్యంలో గగన్యాన్ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రధాని మోదీ ఇవాళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 4 వ్యోమగాములకు ఆస్ట్రోనాట్ వింగ్స్ ఇచ్చారు. గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎంపికైన ఆ 4 గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా. వ్యోమగాముల్ని పరిచయం చేస్తూ వారిని స్టాండింగ్ ఓవేషన్ తో సత్కరించారు మోదీ. ఈ సందర్భంగా ఇవి 4 పేర్లు కాదు, 140 కోట్ల మంది ఆకాంక్షల్ని అంతరిక్షంలోకి మోసుకెళ్తున్న శక్తులనే అభివర్ణించారు మోదీ. सिर्फ 4 नाम और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली 4 शक्तियां हैं. चालीस वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है, काउंट डाउन भी हमारा है और रॉकेट भी हमारा है. ఈ 4 వ్యోమగాముల బృందం కొద్ది కాలం రష్యాలో శిక్షణ పొందారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ వారికి శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది. 2025లో గగన్యాన్ జరగనుంది. గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి 3 రోజుల తర్వాత భూమిపైకి తీసుకురావడమే ఈ యాత్రలో కీలకాంశం. వీరు భూమి దిగువ కక్షలో 3 రోజుల పాటు ఉంటారు. ఆ తర్వాత తిరిగి భూమికి వస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన వ్యోమగాములు టెక్నికల్ నాలెడ్జ్, ఫిజికల్ ఫిట్నెస్ ఇలా అన్ని అంశాలపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలు అంతరిక్ష కేంద్రాలు కలిగి ఉన్నాయి. అమెరికా అంతరిక్ష కేంద్రం ISS ని నాసా నిర్వహిస్తోంది. ప్రతి 3 నెలలకు ఓసారి 3 వ్యోమగాములు ISS కి వెళ్తారు. అలాగే అందులో ఉన్న వారిలో 3 భూమికి వస్తారు. అందువల్ల వ్యోమగాములను నింగిలోకి పంపడం నాసాకు అనుభవంతో కూడిన అంశమే. కానీ భారత్ కి ఇదే తొలిసారి. అందువల్ల పూర్తి జాగ్రత్తలతో గగన్యాన్ ప్రాజెక్టును చేపడుతున్నారు. చంద్రయాన్ 3 తర్వాత ఈ ప్రాజెక్టు కోసం 140 కోట్ల మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.